బీఆర్ఎస్ నాయకులు ప్రముఖ కాంట్రాక్టర్ గోపు ఐలయ్య యాదవ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి కలకత్తాలో మృతి చెందారు. స్నేహశీల, సౌమ్యుడు, బోలాశంకరుడు, అందరితో ఆప్యాయంగా ఉండే వ్యక్తి గోపు ఐలయ్య యాదవ్ హఠాత్ మరణంతో రామగుండం ప్రాంతం శోకసముద్రమైంది. పార్టీలు వేరైనా అందరూ అభిమానించే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నిసార్లు ఓడినా చిరునవ్వుతో స్వీకరిస్తూ మళ్ళీ ప్రజల మధ్య తిరుగుతూ ఎవరికి ఏ ఆపద ఉందని తెలిసినా సహాయం చేసే మంచి గుణం ఉన్న వ్యక్తి మరణించడంతో మంచి మనిషి ఇక లేరంటూ దుఃఖ సాగరంలో మునిగారు. ప్రతి ఏటా తన సొంత ఖర్చులతో ముర్మూరు గ్రామ శివారులో ముర్మూరు కొమరన్న పేరిట జాతర నిర్వహిస్తూ వచ్చేవారు. ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో 27 నుండి మార్చి 2వ తేదీ వరకు కొత్తగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి ముర్మూరు కొమరన్న జాతరను కూడా అట్టహాసంగా జరిపించారు. మంచికి మారు పేరుగా నిలిచే గోపు ఐలయ్య యాదవ్ ఇక మన మధ్య లేకపోవడంతో ముర్మూరు గ్రామ ప్రజలు, రామగుండం నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ గోపు ఐలయ్య యాదవ్ భౌతికంగా లేకున్నా ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సేవలు, జ్ఞాపకాలు మన మధ్యలో చిరస్థాయికంగా ఉంటాయి. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం పోయిరా నిస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం.